గురుభ్యో నమః. ధర్మరాజు గురించి తెలియని వాళ్ళు అయితే ఉండరు. ఆ ధర్మరాజు పేరుని బట్టే కూడా మనం తెలుసుకోవచ్చును. ధర్మరాజు నిత్యము ధర్మాన్ని అవలంబిస్తూ తన తోటివారికి కూడా ధర్మాన్ని ప్రబోధిస్తూ వారిని కూడా అలా ధర్మబద్ధంగా బ్రతకండి అనే చెప్తున్నే విధముగా మనం గ్రహించవచ్చును కూడా. కానీ ధర్మరాజు అంత ధర్మ నిరతుడిగా ఉండడానికి కారణం ఏమిటి అన్న విధముగా మనము విశ్లేషించవలసిన అవసరమైతే ఉన్నది కదా. ధర్మరాజు యొక్క తండ్రి పాండురాజు, అతని తల్లి కుంతీదేవి. కుంతీదేవికి చాలా చిన్నతనములోనే ఒక వరము పొందగలిగింది ఆవిడ. ఆ మంత్రాన్ని సందోజిస్తూ ఏ భగవత్ స్వరూపాన్ని అయితే ఆవిడ భావిస్తూ ఉంటుందో ఆ భగవత్ స్వరూపుడు ఆమెకు సాక్షాత్కరించి అతని అంశలతో కూడినటువంటి పురుష సంతానాన్ని ఆమెకు ప్రసాదించడము అనేటువంటిది ఆ వరము యొక్క ముఖ్య లక్షణం. పాపము ఆ వరముతోనే చాలా చిన్న వయసులోనే ఆవిడ కర్ణుడికి జన్మని ఇవ్వవలసి వచ్చింది. వివాహమైన తరువాత పాండురాజు కూడా ఈ విషయాన్ని గ్రహించిన వాడైనటువంటి అతను ఒకరోజు కుంతీదేవి దగ్గరికి చెబుతూ, లలనాంగీ ఎల్ల లోకంబులు ధర్మువునందు చెల్లు బొలుపుగా ధర్మం దలుపుమో యాతడి మరి వేల్పుల లోపల పెద్ద ధర్మమున సత్యమునన్. ఓ కుంతీదేవి, లోకాలు అన్నీ కూడా ధర్మానికి చాలా పెద్దపీట వేస్తాయి. నీవు కూడా నీవుకున్నటువంటి వరాన్ని ఆధారముగా చేసుకుంటూ ధర్మదేవతను మనసులో ఆరాధించి అతని యొక్క అంశలతో కూడినటువంటి పుత్ర సంతానాన్ని పొందుము అని ఇతను నిర్దేశము చేస్తాడు. ఆ విధముగానే కుంతీదేవి కూడా ధర్మదేవతను ఆరాధించి ధర్మదేవత యొక్క అంశలతో ధర్మరాజుకి జన్మనిచ్చింది. అందుకనే కదా ధర్మరాజు నిత్యము ధర్మబద్ధుడై ఉండి తన జీవితాంతము ధర్మాన్నే పరిపాలిస్తూ ఇతరులకు కూడా ధర్మాన్నే బోధిస్తూ ఉండేవాడు. అంటే ధర్మరాజు అంత ధర్మ నిరతుడుగా ఉండడానికి పాండురాజు, కుంతీదేవి ముఖ్య కారణముగా మనము తెలుసుకోవచ్చును కదా. ఈ విధముగానే ధర్మరాజు, పాండవులు దురదృష్టవశాత్తు వారు రాజ్యాన్ని అంతా కోల్పోయి అడవులు పడినప్పుడు వారి నిత్యం ప్రకారము 12 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము చేయవలసి ఉన్నది కదా. ఎలాగో అలాగా కష్టాలను, శ్రమను అనుభవిస్తూనే వారు ఆ అరణ్యవాసాన్ని అయితే పూర్తి చేసుకుంటారు. అజ్ఞాతవాసముగా వారు విరాట రాజు యొక్క కొలువుని ఎంచుకుంటారు. విరాట రాజు గారి కొలువులో తగినటువంటి వారికి తగిన విధముగా వారికి ఉద్యోగాలు లభిస్తాయి అని, తగిన విధంగా వారు 1 సంవత్సరాన్ని గడిపవచ్చుని అని భావిస్తూ ఉంటారు. ఆ విధముగానే వారు వివిధ పేర్లతో, వివిధ వృత్తులతో వారు అక్కడ విరాటరాజు కొలువుని ఆశ్రయిస్తారు. ఆ విరాటరాజు కొలువులో ధర్మరాజు కంకుబట్టు అని పేరుతో ఆ రాజుగారికి సలహాదారుడుగాను, భీముడు వలలుడు అన్న పేరుతో వంటవాడిగాను, అర్జునుడు బృహన్నల అన్న పేరుతో నాట్యాచార్యుడిగాను, నకుల సఖదేవులు పశువులను, అశ్వములను పరిరక్షించేటువంటి వారిగా అక్కడ పనిచేస్తూ ఉంటారు. సైరంధ్రి అన్న పేరుతో ద్రౌపది కూడా రాణిగారి పరిచేరికగా అక్కడ చేరుతుంది. ఈ విధముగా గడుస్తున్న కాలంలో ఒకరోజు సింహబలుడు అనేటువంటి వాడు సుదేష్మాదేవి యొక్క సోదరుడు, ఆ విరాట రాజ్యానికి ఎంతో ముఖ్యుడు, అతనికి ధన బలము బలగము కలిగిన వాడు అయినటువంటి వాడు సింహబలుడు మనకి కీచకుడుగా చాలా ప్రాముఖ్యత పొందినవాడు. అతను తన సోదరి అయినటువంటి సుదేష్మాదేవిని చూడడానికి వచ్చి అక్కడే ఉన్నటువంటి పరిచారికగా ఉన్న సైరంధ్రిగా ఉన్నటువంటి ద్రౌపదిని చూసి మోహపడతాడు. అతని ప్రవర్తన చూసినటువంటి ద్రౌపది వెంటనే సుదేష్మాదేవితో చెబుతుంది కూడాను, మీ సోదరుని ప్రవర్తన నాకు అంత నచ్చలేదు అని. అయినా ఆవిడ ఏమీ చెప్పకుండా ఉపేక్షిస్తూ ఉంటుంది. ఒకరోజు సింహబలుడు అంటే కీచకుడు తన అంతఃపురంలో మదిరా సురా లేదని ఆ సురాపాన పాత్రతో సైరంధ్రిని తన అంతఃపురానికి పంపించమని సుదేష్మాదేవితో చెబుతాడు. సుదేష్మాదేవి కూడా సైరంధ్రితో అనగా ద్రౌపదితో చెప్పి ఆవిడ తిరస్కరించినా సరే దాదాపుగా బలవంతముగా సురాపాత్రతోటి ఆ సింహబలుని యొక్క అంతఃపురానికి పంపిస్తుంది.
ఆ అంతఃపురంలో అతను స్త్రీ పట్ల అనుచితంగా ప్రవర్తించడం చూసినటువంటి ద్రౌపది అంటే సైరంధ్రి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తూ ఉంటే ఆమెనే వెంబడిస్తాడు ఇతను కూడాను. అక్కడే జరుగుతున్నటువంటి రాజసభ జరుగుతూ ఉంటే అది గమనించినటువంటి సైరంధ్రి, అక్కడ జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు, ముఖ్యంగా రాజుగారు కూడా ఉంటారు కదా, తనకి సహాయపడతారు అన్న ఉద్దేశంతో ఆ రాజసభలోకి ప్రవేశిస్తుంది. ఆమెను వెంటాడుతూ ఉన్నటువంటి సింహబలుడు కూడా అలాగే రాజ్యసభలోకి అతను కూడా ప్రవేశిస్తాడు. ఇదంతా చూసినటువంటి సభికులు కానీ రాజుగారు కానీ ఆ సింహబలుడిని మాత్రము ఏమాత్రము వారించలేకపోతారు. ఎందుకు ఉండే అతనికి ఉన్నటువంటి బలగము పైనే ఆ విరాట రాజ్యము అనేటువంటిది సురక్షితముగా ఉండగలుగుతున్నది. అంతేకాకుండా ఆ సింహబలుడు రాణిగారి సోదరుడు కూడాను. ఇదంతా చూస్తున్నటువంటి వలలుడు మాత్రము భీముడు, న్యాయముగా భీముడికి కోపావేశాలు ఎక్కువని మనందరికీ తెలిసినదే. అతను తట్టుకోలేక అక్కడే ఉన్నటువంటి ఒక చెట్టుని పెరికివేద్దాము అని భావిస్తూ అక్కడ ఉన్నది ఆ చెట్టుని పెరికివేసి అక్కడ రాజుగారిని ఆ కీచకుడిని కూడా దండించవచ్చును అన్న భావనతో ఆ చెట్టుని పెరికి వేద్దాము అని భావిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి ఆ కంకుబట్టు రూపంలో ఉన్న ధర్మరాజుని చూస్తే ధర్మరాజు అతన్ని వారిస్తూ ప్రత్యక్షముగా ఆ భీముడితో అతను మాట్లాడలేడు కాబట్టి అన్యాపదేశముగా అతను సభికులను ఉద్దేశించి మాట్లాడుతున్న విధంగా చెబుతూ వలలుండెక్కడ చూసే నొండెడ నసే వ్యక్ష్మాజముల్ పుట్టవే ఫలితం వైవరసాఖలొప్పగా ననల్పబ్రీతి సంధించుచున్ విలసచ్ఛాయనుపాశ్రిత ప్రతతికిన్ విశ్రాంతి గావించగా గలయీ భూజము వంట కట్టియలకై ఖండింపగా నేటికిన్. ఇక్కడ ధర్మరాజు అన్యాపదేశముగా చేసినటువంటి సంభాషణ ఎంతో ముఖ్యముగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఫలితంబై వరసాఖలొప్పగా అని చెబుతూనే, ఏం నాయన భీమ, ఇక్కడ ఈ విరాటరాజు కొలువులో మనం ఉండి కొన్నాళ్ళు పోయిన మనకి అజ్ఞాతవాసము అయిపోయిన తర్వాత ఇతని పుత్రిక అయినటువంటిది మన అర్జునుని యొక్క కుమారుడితో వివాహము చేయడం వలన మన బంధము గట్టిదై తర్వాత రానున్నటువంటి యుద్ధంలో మనకి ఎంతో ఉపయోగపడతారేమో కదా అని చెబుతూ ఉంటాడు. వలలుండెక్కడ చూచే ఈ విలసచ్ఛాయ వృక్ష్మాజముల్ పుట్టవే అని చెప్తాడు. నసే వ్యక్ష్మాజముల్ పుట్టవే అని చెబుతూ అంటే వాడిపోయినటువంటి వంట కట్టెలకు ఉపయోగించేటువంటి చెట్టులు మరొక చోట దొరకవా అని చెబుతూనే ఈ కీచకుణ్ణి దండించేటువంటి అవకాశము నీకు మళ్ళీ దొరకదా ఏమిటి, అప్పుడు చూసుకుందాములే, ఇప్పుడు అతన్ని ఏమీ అనకు అన్న విధముగా ఇతరులకు తెలియనటువంటి విధముగా వలలుడికి మాత్రమే బోధపడే విధముగా అతను చతురంగా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఈ వృక్షము అనేటువంటిది మనకి నీడనిస్తున్నది నాయన, ఈ విరాటరాజు గారి కొలువులో మనము ఉండి మనము ఇక్కడ అజ్ఞాతవాసము గడపగలుగుతున్నాము అని చెబుతూ ఇది నీడని ఇస్తున్నది ఈ చుట్టూ అని బయటికి చెప్పే విధముగా తెలియజేస్తున్న వలలుడికి మాత్రము మనకి వేరో విధమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నట్టుగా అతను ప్రవర్తించడము అన్నది ఎంతో గమనించదగ్గ విషయం. ఈ విధముగా ఎంతో చాతుర్యముతో ఎదుటివారికి బోధపడకుండా వలలుడికి మాత్రమే బోధపడే విధముగా అన్యాపదేశముగా సందేశాలు ఇవ్వడము అనేటువంటిది నేటికి మనకు కావలసిన ఒక ముఖ్యమైన విద్యగా మనము గమనించుకోవచ్చును. ప్రేమికులు అనేవారు ముఖ్యంగా ఈ విద్యలో ఆరితేరిన వారుగానే మనం గమనించుకుంటాం. ఈ విధముగా వారు అజ్ఞాతవాసము పూర్తి చేసుకుని కురుక్షేత్ర సంగ్రామంలో ఉన్నప్పుడు ఒకరోజు ద్రోణుడు విజృంభించి యుద్ధము చేస్తూ ఉంటాడు. ఆ రోజు ఆ పాండవులను పాండవ సైన్యాన్ని ముట్టుపెడతాడేమో అన్న విధముగా కూడా అతని ప్రవర్తన ఉంటూ ఉంటుంది. అందరినీ సంహరిస్తూ ఉంటాడు. కృష్ణుడు అర్జునుడు కూడా యుద్ధానికి చెల్లి ద్రోణుడితో యుద్ధము చేసి ఇటువంటి విషయాలు తెలియకుండానే పక్కకి తప్పుకుంటాడు అర్జునుడు అంతటి వాడు కూడా. ఇదంతా గమనించినటువంటి కృష్ణుడు ధర్మరాజుతో ఏదో విధముగా ఈరోజు నువ్వు ద్రోణుణ్ణి అరికట్టాలి అని చెప్తాడు. అయినా అతనికి ఎటువంటి విషయాలు రుచించవు. అదే సందర్భంలో భీముడు అశ్వత్థామ అనేటువంటి ఒక ఏనుగుని చంపడము జరుగుతుంది. ఈ విషయము తెలిసినటువంటి కృష్ణుడు భీముడికి సందేశం ఇచ్చి
ఇదే విషయాన్ని అతను ద్రోణుడి ఎదురుగుండా నిలబడి అశ్వత్థామ మరణించును అని నాట్యము చేస్తూ తెలియజేస్తాడు. భీముడి మాటని సహజముగా నమ్మడు కదా ద్రోణుడు. అప్పుడు ధర్మరాజు వంక చూస్తాడు ద్రోణుడు. ఇదే సమయాన్ని పసిగట్టినటువంటి కృష్ణుడు, అర్జునుడు, నువ్వు తప్పకుండా మేము చెప్పిన విధంగా చెప్పు, ఎందుకంటే ఇది మరణ సమయము, ద్రోణుణ్ణి ఇలాగ వదిలివేస్తే మాత్రము మనందరినీ చంపివేస్తాడు అని ఆలోచించి నీవు చెప్పవలసిన విషయాలను చెప్తారు. అప్పుడు ధర్మరాజు కూడా అశ్వత్థామ చచ్చన్ అని మాత్రము చెప్పిన వెంటనే అందరూ హర్షధ్వానాలు ప్రకటించడము, విజయ దుందుబులు మోగించడము జరిగితే తర్వాత చెప్పినటువంటి ఏనుగు అన్న మాట ఆ శబ్దాలలో ద్రోణుడికి వినబడదు. ఈ విషయాన్ని అయ్యో నా కొడుకు మరణించాడే అని భావిస్తూ అతను తన అస్త్రశస్త్రాలని వదిలివేస్తాడు. ఎందుకు అంటే అంతకన్నా కొద్ది సమయము ముందరే సప్త ఋషులు ద్రోణుడికి ప్రత్యక్షమై, ఏమిటయ్యా ద్రోణ, బ్రాహ్మణుడి నువ్వు ఇంత ఘోరమైన యుద్ధము చేసి ఎంతమందిని సంహరిస్తున్నావేంటి, నువ్వు అస్త్ర సన్యాసము చెయ్యి అని చెబుతారు. వారు చెప్పిన మాటలని ఇప్పుడు ధర్మరాజు చెప్పిన మాటలు, అయ్యో నా కొడుకు మరణించేడే అనేటువంటి దుఃఖముతో అస్త్ర సన్యాసము చేసి అక్కడే మఠము వేసి కూర్చుని ధ్యానములో ఉండి తన ప్రాణాలను వదిలివేస్తాడు. అటువంటి సందర్భంలో దుష్టజుముడు వచ్చి ఆ ద్రోణుని యొక్క మెడను నరకడము అన్నటువంటిది జరుగుతుంది. ఈ విధముగా అన్యాపదేశ సందేశములను ఇవ్వడము అనేటువంటి ధర్మరాజుకు ఎంతో ముఖ్య లక్షణముగా మనము చేసుకోవచ్చును. ముందర ధర్మరాజు యొక్క జన్మ వృత్తాంతము తెలుసుకున్నాము కదా. ఈ రోజుల్లో కుంతీదేవిలాకి పొందినటువంటి వరములు పొందలేకపోయినా సరే వైద్య శాస్త్రము కూడా మనందరికీ ఘోషిస్తూ ఉన్న విషయము ఒకటే, గర్భము దాల్చిన వెంటనే ఆ సమయంలోనూ వారు ధర్మ మార్గాన్నే నివసిస్తూ అటువంటి సకారాత్మకమైనటువంటి ఆలోచనలతోనే వారు జీవిస్తూ ధర్మముగానే బ్రతుకుతూ అలాగ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ధర్మబద్ధుడైనటువంటి పుత్రుడే సంతానమే వారికి కలుగుతుంది. మంచి ఆరోగ్య ఆలోచనలతో కలిగినటువంటి సంతానము కలగడానికి ఎంతో ముఖ్య కారణమవుతుంది అన్న విధముగా వైద్యశాస్త్రము కూడా ఘోషిస్తున్నది కదా. అందుకని మనవాళ్ళు కూడా, స్త్రీలందరూ కూడా అటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలను అవలంబించుకోవలసిన అవసరమైతే ఉంటుంది. ఇంకా అన్యాపదేశ సందేశాలకు వచ్చినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇది వెన్నతో పెట్టిన విద్యగా మనకి ప్రేమికులకైతే కనిపిస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏమి సందేశాలు ఇచ్చుకున్నారో తెలియదు, కానీ వాళ్ళు అనుకున్న స్థలానికి అనుకున్న కాలం ప్రకారము వాళ్ళు కలుస్తూనే ఉంటారు. అంతేకాకుండా ఈరోజు జరిగినటువంటి కార్పొరేట్ ప్రపంచంలో నిత్యము యుద్ధాలే జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఒక పరీక్షగానే జరుగుతున్నది. ఎదుటి గ్రూపుతో మనకి పరీక్ష కానీ, లేక మన గ్రూపులోనే కొంతమంది సభ్యులతో మనకు ఒక విధమైనటువంటి పరీక్షలాగా నిత్యము జీవిస్తూ ఉండేటువంటి ప్రపంచం మనది. అటువంటి ఎదుటివారికి తెలియకుండా మనము మన వాళ్ళతోనే మనం ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని చెప్పుకోవడము అనేటువంటి లక్షణము అవలంబించుకోవడం వలన సత్ఫలితాలు పొందడము, విజయం పక్క నడవడము అనేటువంటి జరుగుతుంది అన్న విషయాలను ఈ ధర్మరాజు చరిత్ర ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాము. శ్రీ మాత్రే నమః. స్వస్తి.